ఆంధ్రప్రదేశ్లో బీసీ రక్షణ చట్టానికి తుదిరూపు. స్థానిక సంస్థలో 34% రిజర్వేషన్ల అమలుకు చర్యలు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత కీలక ప్రకటన. రాబోయే పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి బీసీలకు 33% రిజర్వేషన్ ఇచ్చేందుకు బీసీ రక్షణ చట్టానికి సంబంధించి తుదిమెరుగులైతే దిద్దుతూ ఉన్నారన్నమాట. మనకి స్థానిక సంస్థలో బీసీలకు 34% రిజర్వేషన్ల అమలు ఇప్పటికే చర్యలు చేపట్టామని చెప్పారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో తెదేపా బీసీ సాధికార సమితి కన్వీనర్లు, జోనల్ కోఆర్డినేటర్లతో మంత్రి సమావేశం అయ్యారు. మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికి తెదేపా కట్టుబడి ఉంది. వారికి రాజకీయ, ఆర్థిక, సామాజిక ప్రాధాన్యం కల్పించేందుకు సాధికారత సమితులను సీఎం చంద్రబాబు ఏర్పాటు చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా గతంలో ఎన్నడూ అమలు చేయని పథకాలను అందిస్తున్నాం. వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పసుపు జెండా ఎపరెపలాడాలని చెప్పేసి అన్నారన్నమాట. అనంతరం బీసీ సాధికార సమితి మిగిలిన వారందరూ కూడా ఇందులో సమావేశం అయ్యారు. సో మొత్తం మీద ఏది ఏమైనా బీసీ రక్షణ చట్టం అయితే ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ముఖ్యంగా ఉద్యోగాల్లో కావచ్చు, అదేంటే మనకి రాజకీయాల్లో కావచ్చు, అన్నింటిలో కూడా బీసీల జనాభా తగ్గట్టుగా ఏదైతే ఇప్పుడు రాష్ట్రాలన్నీ తయారు చేస్తూ ఉన్నాయో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజెంట్ రాబోయే ఎన్నికలకు సంబంధించి బీసీలకు 34% రిజర్వేషన్లు అయితే ఇవ్వబోతూ ఉన్నారన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్